ఉంటుంది. సరే, 21వ అధికరణ మన పౌరులతో పాటు విదేశీయులకు వర్తిస్తుందా, వర్తించదా? వర్తిస్తుంది. ఇప్పుడు ఎలాంటి సందర్భంలో అయినా సరే, అంటే ఈవెన్ యుద్ధాలైనా సరే తొలగించకూడని ఆర్టికల్స్ 2 ఉన్నాయి. ఏంటవి? 20, 21. 21వ అధికరణలో ఉన్న కోర్ పాయింట్ ఏంటి? యాక్చువల్గా 21వ అధికరణను బేస్ చేసుకుని న్యాయ వ్యవస్థ క్రియాశీలత అనే పదం వచ్చింది, న్యాయ వ్యవస్థ అతి క్రియాశీలత అనే పదం వచ్చింది. శాసన వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి మధ్యలో ఒక విభేదాలు అనేవి దీని ద్వారా వచ్చాయి. ఒక ఎంటైర్ కాన్సెప్టే ఉంది 21వ అధికరణకు సంబంధించి. అంత పెద్ద కాన్సెప్ట్ ఉండేంతగా ఉన్న కోర్ పాయింట్ ఏంటి? స్వేచ్ఛ, బతికే స్వేచ్ఛ. స్వేచ్ఛ. నువ్వు బతికే స్వేచ్ఛ ఉంటుంది. నీ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని ఒకటి ఉంది. చట్టం ఈ విధంగా చెప్పబడింది అని కాకుండా మిగతా ఏ పద్ధతి ద్వారానూ నీ ప్రాణానికి కానీ నీ వ్యక్తిగత స్వేచ్ఛకు కానీ భంగం కలిగించకూడదు. ఈ స్వేచ్ఛకి బంధం, అలాగే జీవించే హక్కు అన్నమాట. ఇది జీవించడం అంటే ఏదో గొడ్డులాగా బతకడం కాకుండా జీవించడం, ఏదో బతకడం కాకుండా జీవించడం అని కొంచెం బ్రాడ్గా డెఫినేషన్ చేస్తారనమాట. సరే, ఇప్పుడు గోపాలన్ కేసు అని దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ కేసు ఒకటి వచ్చింది 1950. దీని తర్వాత ఇలాంటి కేసే ఇంకోటి ఉంది. ఈ 2 కేసులు ఇక్కడే చదువుకుంటాం. ఒకటి గోపాలన్, రెండో కేసు ఏంటి? మేనకా గాంధీ కేసు. గోపాలన్ కేసులో భాగంగా ఇది ఏం చెప్పిందంటే, కేవలం కార్యనిర్వాహక చర్యలకు మాత్రమే వర్తిస్తుంది, శాసన చర్యలకు కాదు అని చెప్పింది. అప్పుడు నీకు న్యాయ, శాసన, కార్యనిర్వాహక మూడింటికి మధ్య తేడా తెలుసు. దాని అర్థం ఏంటి? అంటే ఇప్పుడు ఇది శాసనం ద్వారా, శాసనంకి మాత్రమే చెల్లుతుందనా? మనం ఒక చట్టం చేస్తాం కదా, ఆ చట్టం చేసినప్పుడు ఆ చట్టాన్ని బేస్ చేసుకుని అది చేయాలి అన్నట్టు కదా. అవును, అది ఎగ్జిక్యూటివే కాదు. నువ్వు చట్టాలు చేసినా సరే వ్యక్తి రక్షణకు కానీ వ్యక్తి స్వేచ్ఛకు కానీ ఇబ్బంది కలగకూడదు అని చెప్తుంది అనమాట. అంటే ఏంటంటే దీన్ని ఏమంటాం, గోపాలన్ కేసులో ఇచ్చిన తీర్పుని తోసిపుచ్చింది మేనకా గాంధీ కేసులో. మనేకా కేసు అని చెప్తున్నారు ఇక్కడ, మేనకా గాంధీ కేసు అనమాట. ఇది జరిగింది ఎప్పుడు? మేనకా గాంధీ కేసు, గోపాలన్ కేసు 1978 మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనమాట. అంటే ఏంటంటే చట్టం నువ్వు ఏదైనా చేస్తే అది వ్యక్తి ప్రాణానికి సంబంధించింది, హేతుబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా కూడా ఉండాలన్నమాట. ఇది నీకు ఏంటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని ఒకటి ఉంది, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని ఒకటి ఉంది. ఈ రెండింటికి నువ్వు ఇంగ్లీష్లో అర్థం చేసుకోవడమే మంచిది. ఎందుకంటే తాత్విక శాస్త్రంలో సంస్కృతాన్ని ఇంగ్లీషు అధిగమించలేదు ఇప్పటికి కూడా. తాత్విక అనుభవాలు కలిగి వాటన్నిటికీ కూడా, ఎందుకంటే ఆ భావాలు పుట్టింది ఆ భాషలో కాబట్టి, ఈ చట్టాలన్నీ కూడా ఆ భాష నుంచే కాబట్టి, ఆ భాష లాటిన్ కాబట్టి అందులో నుంచి అర్థం చేసుకోవడం మేలు. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఆల్రెడీ నీ దగ్గర చట్టం ఉంది, సోన్సో ఆర్టికల్ సోన్సో ఇది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఇది చట్టబద్ధము అని ఒక ఇది ఉంటుంది అనమాట. అంటే లాజికల్గా ఇది కరెక్ట్, చట్టంలో అది ఇంకా చెప్పలా. అమెరికాకు సంబంధించిన కాన్సెప్ట్ అనమాట డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, దాన్ని ఇది అనుసరించింది. అంటే ఏంటి, ఏదో ఇష్టం వచ్చినట్టుగా ఎవడో సీఎంఓ లేకపోతే కలెక్టరో వీళ్ళు ఇచ్చే కార్యనిర్వాహక ఉత్తర్వులే కాకుండా శాసనాలు చేయాలన్న చట్టసభలకు కూడా 21 ఆర్టికల్ మీద ఇర్రేషనల్ హేతుబద్ధతని ఇది ఇంపోజ్ చేసిందనమాట. ఇంపోజ్ చేస్తూ కూడా ఇంకో మాట ఏం చెప్పిందంటే, నువ్వు బతకడం అంటే ఏదో బతకడం కాదు, పశువులా బతకడం కాదు, అర్థవంతమైన, సంపూర్ణమైన, వికాసవంతమైన జీవన ప్రమాణాలను పొందడం అని చెప్పింది అనమాట. అలాగే సహజ న్యాయ సూత్రాలని ఒక మాట ఉంది, గుర్తుపెట్టుకోది. ట్రిబ్యునల్స్ దగ్గర వస్తుంది. ట్రిబ్యునల్స్కి కూడా సహజ న్యాయ సూత్రాలు ఉంటాయి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. దాన్ని ఇది ఫాలో అవుతారు, నాట్ జస్ట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనమాట. సరే, ఇందులో ఈ మేనకా కేసులో ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు తర్వాత కూడా సమర్థించింది. 21వ ప్రకరణ కింద ఇవన్నీ హక్కులు ఉన్నాయని చెప్పింది అనమాట.
అందులో భాగంగా నీకు సమాచార హక్కు దీని కిందకే చెప్పింది. నిద్రపోయే హక్కు కూడా ఉందన్నమాట. మన వాళ్ళు పల్లెటూర్లలో ఇష్టం వచ్చినట్టుగా భక్తి గీతాలు పెడుతుంటారు. ఏ మతం అనేది దాంతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా భక్తి గీతాలు పెడుతుంటారు. 12 అయినా 1 అయినా తెల్లవారుజామున 3 నుంచి కూడా బెల్లులు కొట్టడం, సో అని చెప్పడం. అది నీ నిద్రించే హక్కుకి భంగం. జనరల్గా ఎవరు పట్టించుకోరు అంతే. తర్వాత నువ్వు చనిపోయే హక్కు కూడా ఉంది తెలుసా దీని ప్రకారం. కానీ ఎలాంటి చనిపోయే హక్కు? గౌరవంతో మరణించే హక్కు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్తో నీకు ఒక పెద్ద యుథనేషియా అని కారుణ్య మరణం, ఆ కాన్సెప్టే వేరే చదువుతావు అనమాట. ఇక్కడ ఒక్కొక్క దానికి దీనికి సంబంధించి ఒక్కొక్క పేజీ రాయొచ్చు. అంత పెద్ద ఇది అనమాట. నువ్వు ఔన్నత్యంతో జీవించడం, పరిశ్రమల నుంచి హానికరమైన పరిశ్రమల నుంచి రక్షించుకోవడం, అంటే మంచి నీళ్లు లభించడం. ఓకే, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. నువ్వు మంచినీళ్ళతో బతకాలి సరే, అది స్టేటే కల్పించాలి సరే, కానీ అందరికీ కల్పించాలంటే దాని దగ్గర వనరులు ఉన్నాయో లేదో చూసుకుంటుంది. కానీ స్టేటు చట్టం చెప్పింది కదా అని చేయలేదు. అది ఒకటి ఉంటుంది అనమాట. అందుకే ఒక క్లియర్ కట్ లైన్ ఉండాలి. ఎక్కడ గవర్నమెంట్కి చేత అయినా సరే ఆ కొరత ఎక్కడుంది. ఎప్పుడైనా నీకు న్యాయ వ్యవస్థ క్రియాశీలత అనే పదం ఎక్కడొస్తుందంటే అక్కడ చట్టమో లేకపోతే కార్యనిర్వాహక వర్గమో ఆ గ్యాప్ని ఫిల్ చేయలేనప్పుడు, ప్రజల ఆకాంక్షలను ఫిల్ చేయలేనప్పుడు, ఆ ఫిల్ చేయడానికి కోర్టులు జోక్యం చేసుకుంటాయి. ఆ జోక్యం చేసుకోవడానికి 21 ఆర్టికల్లో అదే జీవించే హక్కుకి సంబంధించి ఉంటుంది అనమాట. ఇంకా నీకు ఏకాంత హక్కు ఒకటి. నీ దాన్ని ఏమంటాము, నీ ఫోన్ని ట్యాప్ చేయకూడదు ఎవరు. ఆరోగ్య హక్కు. ఓకే, ఆరోగ్య హక్కు ఉంది కదా అని చెప్పేసి హాస్పిటల్స్ చేయడానికి వాళ్ళు పెడతారు పథకాలు. ఆరోగ్య హక్కు అనేది నీకు యూజ్ ఉంటుంది అనమాట. ఉచితంగా విద్య పొందే హక్కు కూడా అప్పట్లో పెట్టారు. ఇప్పుడు ఎట్లా అది చట్టబద్ధమైన హక్కు అయింది. న్యాయ సహాయం పొందే హక్కు కూడా ఉంది. యాక్చువల్గా న్యాయ సహాయం పొందే హక్కు నీకు మళ్ళీ 39లో కూడా వస్తుంది, ఆర్టికల్ 39లో కూడా వస్తుంది. తర్వాత సంఖ్యలకు వ్యతిరేక హక్కు. నీకు సంఖ్యలు వేయడానికి లేదు. ఏది కొన్ని దాంట్లో నువ్వు పారిపోతావు అంటే తప్ప. విదేశాలకు వెళ్ళే హక్కు, ఇది ఇక్కడ మాట్లాడుకుంటాం. యాక్చువల్గా కాన్సెప్ట్ వచ్చిందే మేనకా గాంధీ పాస్పోర్ట్ విషయంలో అనమాట ఈ కేసు అంతా. తర్వాత నీ వైద్య సహాయం పొందే హక్కు, పెన్షన్ పొందే హక్కు కూడా ఉందన్నమాట. నీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కు కూడా ఇందులోనే ఉంది తెలుసా. సరే, ఇక్కడ కొన్ని కేసులు ఉన్నాయి. ఈ కేసులు నీ ఇప్పటికి బట్టి కొట్టేసి ఉంటావు. ఇది అంత ఈజీ కాదు. వీటిని మాత్రం ఏం చేయాలంటే మనం 1కి 10 సార్లు బట్టి కొట్టాలి. ఉదాహరణకు చూడు, విదేశాలకు వెళ్ళే హక్కు అని ఉంది. ఏ కేసు? మేనకా గాంధీ. సత్వర్ సింగ్ సాహ్ని వర్సెస్ డాక్టర్ రామరత్నం. అతను ఒక అసిస్టెంట్ పాస్పోర్ట్ ఆఫీసర్ అనమాట. ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు, హేస్ కోర్ట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఎవరు? హేస్ కోర్ట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సత్వర విచారణకు హక్కు, హుస్సేనారా ఖాతూన్. కరెక్ట్, ఖాతూన్ బాగానే గుర్తుపెట్టుకున్నాం. కస్టడీ వేధింపులకు వ్యతిరేకంగా ఉండే హక్కు. ఈ మధ్యకాలంలోనే కస్టడీలో మరణాలు చూసాం ఏపీలో ఒక చోట. షీలా బర్సే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. మంచి వాతావరణానికి హక్కు, రూరల్ లిటిగేషన్ కేంద్రం అంట. ఇలా ఉన్నాయన్నమాట. గోప్యత హక్కు, పుట్టస్వామి. ఓకే, మంచిది, బాగానే గుర్తుపెట్టుకున్నాం. గౌరవంగా మరణించే హక్కు, నిష్క్రియాత్మక దయాదాక్షిణ్యం, షాబానో కేసు, పాజివ్ ఎథనేషియా అనమాట. ఇది షాబానో కాదు, కామన్ కాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. షాబానో కేసు కంప్లీట్గా నువ్వు వేరే దానికి వెళ్ళిపోతావు, అది దీని కిందకి రాదు. ముస్లిం ఉమెన్కి సంబంధించిన సెపరేట్ అనమాట. దీంట్లో ఒక ఆమె ఉంటుంది, హిందీ, అదే ముస్లిం ఆమె, షీలా ఓల్గా టెల్లిసా, శాంతా స్టారా. సరే, ఏదేమైనా కూడా మనం బ్రెయిన్ అంతకుముందే చెప్పుకున్నట్టు పదాల్లో గుర్తుపెట్టుకోదు. పదాలకు సంబంధించి మన బ్రెయిన్ ఒకటి పిక్చర్ ఏర్పాటు చేసుకుంటుంది. అందుకే నువ్వు పదం చదువుకున్నప్పుడు ఆ పదానికి సంబంధించిన పిక్చర్ని ఎంత దగ్గరగా ఏర్పరచుకుంటే, లేదా పదమే గుర్తుపెట్టుకోవాలంటే రిపీట్నెస్ అవసరం అనమాట.
రివిజన్ అవసరం. ఎందుకంటే ఎనీ వర్డ్ ఆర్ ఎనీ నెంబర్ అది సాలిడ్ దాని ఏమంటాం సాలిడ్ ఫార్మ్ ఆఫ్ యువర్ థింకింగ్ ప్రాసెస్ అనమాట. అవి గుర్తుండాలంటే రివిజన్ అవసరం, మళ్ళీ చదువుకోవడం అవసరం, లేదా ఏదైనా ఒక సెపరేట్గా ఇది పెట్టుకొని ఒక గుర్తు పెట్టుకొని న్యూమోనిక్కో ఇంకోటి పెట్టుకొని గుర్తుపెట్టుకోవడం అవసరం. సరే, ఈ కేసులు అంత ఈజీ కాదు. ఇదైతే మాత్రం మనం వేరే రిఫరెన్స్ పుస్తకంలో కూడా చదువుకోవాలి. ఒక లక్ష్మీకాంత్లో మాత్రం చదివితే సరిపోతుంది. ప్రాథమిక హక్కుల్లో కొన్నింటిని సపరేట్గా రిఫరెన్స్ బుక్స్లో కూడా చదువుకోవాలి. ఉదాహరణకి 14, 15 ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఆ 2. ఇంకా ఇప్పుడు ఇలాంటివి 20, 21లో మనం చెప్పుకున్నవి. ఇలాంటివి ఏంటంటే మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన రిఫరెన్స్ బుక్స్ వేరే ఉంటాయి. ఓకే, వాటిలో కూడా చదువుకోవాలి. సరే, మనం రైట్ టు ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్దాం. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఏ అధికరణలో ఉంది? ఇప్పుడు 21A. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీనిని రాజ్యాంగంలో చేర్చారు? 86. ఏ సంవత్సరం? 2002. ఏ సంవత్సరం? 2002 కదా. 86. 2002. అంతకుముందు ఫస్ట్ రాజ్యాంగం రాసినప్పుడు ఏ అధికరణలో ఉంది? 45. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? 21Aకి 45కి? ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్లో చేర్చింది. అంటే పాటించవచ్చు, పాటించకపోవచ్చు 45లో ఉంటే. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అందరి మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు తల్లిదండ్రుల మీద. నేను స్కూల్కి పంపించను మా అబ్బాయిని అని అంటే నీ ఇష్టం కాదు. నువ్వు పిల్లల్ని కన్నావు కానీ వాళ్ళకి సంబంధించిందే చూసుకోవాల్సి నువ్వే. సో ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు కూడా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఉండాలి? 6 to 14 years. 6 years. ఓకే, 6 year లోపేనా? తర్వాత ఒక ప్రాథమిక విధిని కూడా చేర్చారనమాట రాజ్యాంగ సవరణలో 51Aలో. 51K. ఏంటది? ఏంటది? K. అదే ఎడ్యుకేషన్ సంబంధించి. ఇదే ఏంటి? 6 to 14 yearsకి కంపల్సరీగా ఎడ్యుకేషన్ అవకాశం కల్పించాలన్నమాట. జీవించే హక్కు పరిధిలోనే అంటే ఆర్టికల్ 21 పరిధిలోనే విద్యా హక్కును కూడా గుర్తించిన కేసు పేరేంటి? ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒకసారి ఈ ఉన్నికృష్ణన్ అనే పదం బాగా గుర్తుపెట్టుకో. ఓకే, లేకపోతే ఈ ఉన్ని అనే దానికి కృష్ణుడు ఎట్లాగో చాలా వరకు అంటే ఈజీగా గుర్తుపెట్టుకోమన్నమాట. ఉన్ని కొత్త పదం. సో ఉన్ని అనే పదానికి ఈ విద్యా హక్కుకి సంబంధం ఏంటో చూసుకో. అలా ఆలోచించుకుంటే గుర్తుంటుంది. తర్వాత అది నీకు 22వ అధికరణ దగ్గరికి వెళ్తున్నాం. 22వ అధికరణలో మన రాజ్యాంగంలో ప్రపంచంలోనే ఏ రాజ్యాంగంలో కూడా రాసుకోమది మనం రాసుకోవాల్సి వచ్చింది. అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు కూడా టెర్రరిజం కంటిన్యూ అవుతుంది. యాక్చువల్గా 22వ అధికరణ కరెక్ట్ కాదు. ఎందుకంటే చట్టంలో చాలా ఉంటాయి. నీకు ప్రాథమిక హక్కుల్లో పెట్టాల్సిన పని లేదు ఇది. ఇందులో ప్యూనిటివ్ డిటెన్షన్, ప్రివెంటివ్ డిటెన్షన్ ఉంది. డిటెన్షన్ అంటే నిర్బంధించడం అంటే వేరే వాళ్ళ కష్టంలోకి తీసుకోవడం, నీకు నచ్చినట్టుగా తిరగకుండా ఆపడం, నీ హక్కుల్ని ఆపడం. ఇందులో ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే ఏంటి? అంటే అతనికి శిక్ష విధించేటప్పుడు అది ఎందుకు విధిస్తున్నావు చెప్పాలి. శిక్ష అయిపోయిన తర్వాత విధిస్తే ప్యూనిటివ్. ఓకే, ఒక నేర విచారణ అయిపోయింది, శిక్షగా దోషిగా తేలేవు కాబట్టి శిక్ష అయిపోయిన తర్వాత ఆపేవు, ప్యూనిటివ్. దీంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒక ప్రాసెస్ జరిగింది. ఏ ప్రాసెస్ జరగాల్సిన పని లేకుండా నువ్వు ఏదో చేస్తావనే దాంతో నేను నిర్బంధంలోకి తీసుకోవచ్చు. దీన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం. అయితే ప్రివెంటివ్ డిటెన్షన్ ఇప్పుడు అంత ఈజీగా జరగదు. ఇప్పుడైతే చాలా ప్రొసీజర్ ఉంది మధ్యలో దానికి. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్లో పెట్టేస్తే రాజకీయంగా వ్యతిరేకంగా వాడుకోవచ్చు. ఓకే, వ్యక్తిగతమైన ఉంటాయి కదా పగలు గ్రడ్జెస్ తీర్చుకోవడానికి వాడుకోవచ్చు అనమాట. ప్రివెంటివ్ డిటెన్షన్ యొక్క ఉద్దేశం ఏంటి? అతను తప్పులు చేస్తారేమని చెప్పి ముందే నేరం చేయకుండా ఆపడం. యాక్చువల్గా పోలీసుల యొక్క బాధ్యత కూడా అది. పోలీసులు నాకు తెలిసిన వేరే పోలీస్ ఫ్రెండ్తో మాట్లాడితే కానీ ఈ విషయం నాకు తెలియదు. నచ్చినప్పుడు నేరం జరగకుండా ఆపాల్సిన బాధ్యత పోలీసుది. నెక్స్ట్, ఇప్పుడు మామూలుగా నువ్వు అరెస్ట్ అయినప్పుడు
నువ్వు అరెస్ట్ అయినప్పుడు పోలీసుల్ని నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు ఇన్స్పెక్టర్ అని అడుగుతాడు హీరో. స్టేషన్లో చెప్తాను పద అంటాడు పోలీసు. ఓకే, కానీ ఖచ్చితంగా అరెస్టుకి ఎందుకు నువ్వు అరెస్ట్ చేస్తున్నావు అనే కారణం నీకు చెప్పాలా. అలాగే ఇంకోటి ఏం హక్కు ఉంది, అతను న్యాయవాదిని సంప్రదించవచ్చు. అందుకే కొన్ని సినిమాల్లో ఉంటుంది అనమాట, ఎన్ని డబ్బున్న వాళ్ళే, ఎందుకంటే చట్టాలన్నీ కూడా డబ్బున్న వాళ్ళు చుట్టాలని సినిమాల్లో కొన్ని డైలాగులు ఉంటాయి. ఇదిగో ఇందుకే ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. ఒక లాయర్ వస్తాడు, లాయర్ వచ్చి మిగతా డీలింగ్ చేస్తాడు. అదే మామూలు వాళ్ళనైతే మన సినిమాలో చూస్తుంటాం, వచ్చి కొట్టి తీసుకెళ్ళిపోవడం ఇలాంటివి చూస్తుంటాం అనమాట. తర్వాత 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరవ్వాలి. సీతయ్య సినిమాలోనో ఏదో సినిమాలో ఉంటుంది అనమాట. 24 గంటల్లో ప్రయాణ కాలం ఉంటుందా ఉండదు. దాన్ని బేస్ చేసుకుని ఇంత చిన్న దూరాన్ని ఎక్కువ దూరం బైక్లో అదేదో వెహికల్లో తిప్పుతూ ఇది చేస్తారనమాట, 24 గంటల కంటే ఎక్కువ. ఒకవేళ కనుక మెజిస్ట్రేటు ముందు అతను నిర్బంధ కాలాన్ని పొడిగించకపోతే విడుదల అవ్వచ్చా? మెజిస్ట్రేట్ నిర్బంధ కాలాన్ని పొడిగించలేదు, అప్పుడు ఏం చేయాలి? అది వారిని వదిలేయాలా ఉంచాలా? వదిలేయాలి. కానీ మన పోలీసులు ఏం చేస్తారు, వెంటనే ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఏదైనా పేపర్లలో పబ్లిసిటీ వచ్చిన వాటికి, రాజకీయ నాయకుల జోక్యం ఉన్న వాటికి, కొంచెం దాని అంటే చట్టాన్ని ఇలా వాడికి నచ్చినట్టు వాడుకుంటున్నాడు అన్న వాటికి ఇలాంటి వాటికి వస్తాయి. సరే, ఇప్పుడు శత్రు దేశాలని చెప్పేసి మనము కొన్నిటిని రాసుకున్నాం తెలుసా? ఏంటంటే మన దేశానికి సంబంధించి శత్రు దేశాలు పాకిస్తాను, చైనా, బంగ్లాదేశ్ కూడా ఉంది తెలుసా శత్రు దేశాలని. సరే, అందులో ఆ దేశాలకు సంబంధించిన వాళ్ళకైతే ఈ రక్షణలు వర్తించవు, ఇది బాగా గుర్తుపెట్టుకో. బంగ్లాదేశ్ చైనా ఇంకొకసారి చూడు. దాంట్లో సరే, ప్రివెంటివ్ డిటెన్షన్ ఒకటి ఉంది కదా, దానికి కూడా రక్షణలు ఉన్నాయి. ఓకే, విదేశీయులకు కూడా వర్తిస్తుంది ఈ రక్షణలు. ఎంతకాలం పాటు ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉంచవచ్చు? 3 months. 3 months. నలభై 44వ రాజ్యాంగ సవరణ దీన్ని తగ్గించింది. ఎన్ని నెలలకి? 2 months. మరి అది అమల్లో ఉందా? ఇంకా అమల్లోకి రాలేదు. సరే, ఇక్కడ కొన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్లు ఉన్నాయి, నాకు పెద్దగా అవసరం లేదు. కానీ మీసా అనే చట్టం గురించి మన చిన్నప్పుడు సినిమాలో చదువుకుంటాం. మీసా ఏంటది? మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. ఓకే, 1971లో వచ్చింది, 78లో తీసేశారు దాన్ని. కోఫీ పోసా డ్రగ్స్ సంబంధించినది కాదు, విదేశీ మారక మార్పిడి అనమాట, ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించింది. ఓకే, ఇందులో ఉంది కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్. ఓకే, సో ఫారిన్ ఎక్స్చేంజ్ స్మగ్లింగ్ మన పుష్ప సినిమా అనమాట. సో కోఫీ పోసాకి పుష్పకి ఆ పోసా పుష్ప అలా లింక్ పెట్టుకో. 1974లో వచ్చిందనమాట, తీసేశారా దాన్ని? అది ఇంకా ఉంది. జాతీయ భద్రతా చట్టం, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980. తర్వాత ఇప్పటికీ ఉన్నది ఇది ఒకటి ఉందన్నమాట, మీసా అని ఒక చట్టం ఉంది. మీసా 1971లో వచ్చి 1978లో 1980 ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్ అనమాట, మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ అండ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ఓకే, దొంగతనంగా సరుకులు నిల్వ చేసి పెట్టుకోకుండా. తర్వాత టాడా 95లో తీసేశారు. టాడా అని ఎందుకు ఇది గుర్తుంది? సంజయ్ దత్ ఏదో టాడా కేసులో అరెస్ట్ అయిన వ్యక్తుల్లో భాగంగా అయితేనే అనుకుంటా, ఎందుకంటే 1984లో ఇందిరాగాంధీ చనిపోద్ది, అందుకు ఆ ఉగ్రవాద 1985లో పెట్టారు, కానీ 1995లో తీసేశారు. టాడా చట్టం కింద అరెస్ట్ అయినట్లుగా సంజయ్ దత్ ఎవరో ఇలా అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే ముంబై అల్లర్లు పేలుళ్ళు అలాంటి జరిగినప్పుడు
ముంబై పేలులో జరిగినప్పుడు ఇతని దగ్గర ఏదో ఆయుధం దొరికిందనమాట. అతని పేరు సంజయ్ దత్తే అనుకుంటా. సంజయ్ దత్తే అనుకుంటా. సంజయ్ దత్తే కదా. సో అందుకని టాడా గుర్తుంది నాకు. తర్వాత నార్కోటిక్స్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ ఒకటి ఉంది 1988. అడగడు దీన్ని, అడగకపోవచ్చు, బట్ ప్రాబిలిటీ తక్కువ. సరే, పోటా 2002లో వచ్చింది. ఎప్పుడు తీశారు? 2004. ఎందుకు? విపరీతంగా దాని కిందకి పోటా అని పోటాపోటీగా కేసులు పెట్టారు. తర్వాత యూఏపీఏ చట్టం ఒకటి వచ్చింది. అది స్టార్టింగ్లో వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ 1967. ఇప్పుడు 2019లో దాన్ని సవరించారు. యూఏపీఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఇది ఎక్కడా లేదు. వరల్డ్ వార్ టైంలో మాత్రం బ్రిటన్లో ఉంది, ఇండియాలో మాత్రం ఉంది. ఇండియాలో అప్పుడున్న పరిస్థితుల ఆధారంగా ఉంది. తర్వాత ఎప్పటికప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో ఇది ఈ క్లాస్కి. నెక్స్ట్ క్లాస్లో మనం పీడన హక్కు గురించి చూద్దాం.